అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ పదవి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు, గౌడ సంఘం మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సీనియర్ నాయకులు బొక్కల బాలయ్యలు మాట్లాడుతూ ఇందూరు వాసి బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి దక్కడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఎంతో ఉత్సాహం వెల్లివెరుస్తోందని, ప్రజలతో పార్టీ నాయకులతో సౌమ్యంగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఎన్నో కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ పెద్దలను నమ్ముకొని ముఖ్యమంత్రితో వెన్నంటూ ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి అహర్నిశల్లో కృషి చేసిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్. తన కృషికి తగ్గ ఫలితాన్ని దక్కిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుడు కొట్టాల్పల్లి రమేష్ గౌడ్, లాలాగౌడ్, శ్రీనివాస్, లింబాగౌడ్, నర్సాగౌడ్, చెలిమెల శ్రీనివాస్, హమీద్, పోతరాజు, వై గంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏఐసిసి నియమించిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ అన్న గారిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఏయుఐ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టి గత 40 సంవత్సరాలుగా పార్టీలో ఎన్నోసార్లు టికెట్ చేతదాకా వచ్చి చేజారిన సందర్భాల్లో కూడా పార్టీని వదిలిపెట్టకుండా నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన మహేష్ అన్న గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండు పిసిసి అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటు గత 4 సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగిన సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ అన్న గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సమన్వయపరిచి దాదాపుగా రేవంత్ రెడ్డి గారితో సమానంగా పార్టీని భుజాలపై మోసి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో తన పాత్ర కూడా చాలా కీలకం. రేవంత్ రెడ్డి గారితో సమానంగా మహేష్ అన్న గారు కూడా కష్టపడ్డారు. మరి అలాంటి నాయకుడికి నిజంగా కూడా చాలాసార్లు అన్యాయమైన పార్టీని విడవకుండా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, పార్టీ సైనికుడిగా సేవలందించినందుకు ఈరోజు హైకమాండ్ గుర్తించి వారిని పిసిసి అధ్యక్షులుగా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హైకమాండ్కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహేష్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజాసేవలో ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకొని మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో మహేష్ అన్న పాత్ర ఉంటుందని మేము తెలియజేస్తూ ఈరోజు మహేష్ అన్న గారికి పిసిసి వచ్చిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మా దగ్గర డిచ్పల్లి కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు 94లో శాసనసభ్యునిగా పోటీ చేసినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నటువంటి తనకు ఈరోజు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏఐసిసి వర్గాలకు కానీ, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మరియు ఇక్కడ రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ అన్నకు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మహేష్ అన్నకి ఇచ్చినటువంటి పదవిని చూసుకుంటేనే ఈరోజు రాష్ట్రం నలుమూలల కూడా అర్థమైపోతుంది. కాబట్టి మహేష్ అన్న గారు ఈరోజు అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి పిసిసి అధ్యక్షులుగా మరి విజయవంతమైనటువంటి పరిపాలనను, మరి కార్యకర్తలను అందరినీ కలుపుకొని మరి పార్టీని ఇంకా బలోపేతం చేసి
మరి రానున్నటువంటి ఎన్నికలలో కూడా మన అన్ని వర్గాల యొక్క సత్తాను చాటే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా మహేష్ అన్న గారు మరి ఈరోజు తన ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పిసిసి భవన్ను మొత్తం గాంధీ భవన్ ఇన్ఛార్జిగా మరి విజయవంతమైనటువంటి మన కింది స్థాయిలో పనిచేసినటువంటి మహేష్ అన్నకు ఈ పదవిని ఇవ్వడం, పిసిసి అధ్యక్షులుగా నియమించడం చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దర్పల్లి మండల కాంగ్రెస్ తరఫున మరోసారి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ, బీసీ వర్గీయులందరికీ శుభదినం. బీసీ వర్గీయులు, బీసీ వర్గ సభ్యులందరం కూడా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈరోజు ప్రజల సమక్షంలో చెప్పుకోవడం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ 1980 నుంచి ఒక స్టూడెంట్ నాయకుడిగా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా అందరితో కలుపుకొని, బీసీ వర్గాలని కాకుండా అన్ని వర్గాలతో ఆయన కలుపుకొని 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా పార్టీని నమ్ముకొని, పార్టీ వర్గీయులను నమ్ముకొని ఆయన ఉండడం వల్ల ఇలా రాష్ట్ర పార్టీ కానీ మరియు ఢిల్లీ పార్టీ కానీ ఆయనను ఒక బీసీ సామాన్య నాయకుడిని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు చేయడం అనేది మేమందరం బీసీ కులాలందరం కూడా వారికి తల వంచి, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. ఈ రోజు నుంచి అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పార్టీ క్యాడర్ను మంచి బలోపేతం చేసేసి రాబోయే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే విధంగా ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒకటే వయసు వ్యక్తులు కాబట్టి వాళ్ళు అందరినీ కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ఇద్దరి మీద ఉంది. వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మన రాష్ట్రంలో ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి మాకు ఈరోజు ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా మేము కూడా ఇటు రేవంత్ రెడ్డి తోటి, ఇటు పిసిసి తోటి కలిసి ఆయనకు ఎన్నో దన్నుగా ఉంటామని చెప్పేసి ఈ గాంధీ ముందు మేము అందరం కూడా ప్రమాణం చేస్తున్నాము. ఖచ్చితంగా బీసీ నాయకుడికి ఇచ్చినందుకు దరిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు గౌడ కులస్తుల తరఫున మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. జై. సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నిజామాబాద్ జిల్లాకు పిసి అధ్యక్షుడు ఇచ్చినందుకు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులకు రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు చరిత్ర ఉంది. ఇదో 3వసారి పిసిసి ఇచ్చినందుకు జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కానీ ఏసీ అధ్యక్షులకు అందరికీ నిజామాబాద్ జిల్లా తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే 3వసారి పిసిసి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కాంగ్రెస్ తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు బీసీల ఒక బీసీ నాయకుడిని, ఒక పీసీ అధ్యక్షుడు చేసి చిన్న స్థాయి నాయకుడిని పీసీ అధ్యక్షుడు చేసినందుకు ఏఎంసీసీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ